రాష్ట్రపతి పాలన బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. లా అండ్ ఆర్డర్ అని ఎక్కడా లేదు. అందువల్ల చిదురుముదురు శాంతి భద్రతల ఘటనలకు ప్రభుత్వాలనే రద్దు చేసుకుంటూ పోతే ఈ దేశంలో ప్రభుత్వమే ఉండదు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పైన దాడి జరిగింది, బైడెన్ ప్రభుత్వం రద్దు అయిందా? బైడెన్ ప్రభుత్వం రద్దు కావాలి, ఎందుకంటే అంత పెద్ద దాడి జరిగింది, మామూలు దాడి కాదు కదా అది. ఒక రాష్ట్రపతిగా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పైన, అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వ్యక్తి పైన మీకు కాల్పులు జరిపారు, మరి బైడెన్ ప్రభుత్వం తొలగించారు కదా. సో అందువల్ల ఇలా దాడులు జరిగినప్పుడల్లా, శాంతి భద్రత సమస్యలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు తొలగించుకుంటూ పోరు. అందువల్ల ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. పోనీ రెండోది, పొలిటికల్గా సాధ్యమా? అధికారంలో రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ, బీజేపీ టీడీపీ మిత్రపక్షాలు. టీడీపీ మద్దతు ఇప్పుడు మోడీకి చాలా కీలకం. ఈ సమయంలో జగన్ చెప్తే నీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిస్మిస్ మోడీ చేస్తాడా? పొలిటికల్గా సాధ్యం కాదు.